మీద ఈ రుద్రాక్షలు కాషాయ వస్త్రాలు ఉన్నంతకాలం నీ కళ్ళెదురుగా ఏం జరిగినా నువ్వు కలగ చేసుకోకూడదు. మా మాట కాదని మళ్ళీ నువ్వు ఎవరి జోలికి వెళ్ళినా మా ఇద్దరి శవాన్ని చూస్తావు. ఏమిట్రా అలా చూస్తున్నావు? ఏ ఆవేశమైతే ఆవిరైపోవాలని ఆ రోజున నీ మెడలో రుద్రాక్షలు వేశాను, ఇప్పుడు అంతకంటే ఎక్కువ అగ్ని పర్వతం కూడా బద్దలయ్యేంత ఆవేశం మళ్ళీ నీలో తిరిగి రావాలని ఈ రుద్రాక్షలు తెంచేశాను రా. మన ఇంట్లో మొక్కకు చీడ పట్టిందని తెలిసి ఆ చీడను చంపలేక మొక్కనే పీకి పారేసిన అసమర్థుండిరా నేను. తేనె తీయగా ఉంటుందని తేనెటీగలతో కుట్టించుకుంటామా అని ఆ తేనె రుచి కూడా తెలియకుండా పెరిగిన పిరికి సన్నాసినరా నేను. నా ఇంట్లోనే దేవుడి విగ్రహాన్ని పెట్టుకొని వరాలన్నీ మాకు మాత్రమే చెందాలని కోరుకున్నామే తప్ప నలుగురు గురించి ఆలోచించలేకపోయాం. మేము చాలా తప్పు చేశావురా, మమ్మల్ని మన్నించు. మాకు పెళ్ళైన 10 ఏళ్లకు పుట్టిన బిడ్డవి నువ్వు 100 ఏళ్లు చల్లగా ఉండాలని కోరుకున్నామే కానీ నీలాంటివాడు ఒక్కడుగు వెనక్కి వేస్తే ఈ దేశం 100 అడుగులు వెనక్కి వెళ్ళిపోతుందని ఆలోచించలేకపోయాను నాన్న. ఏ చెట్టు నీడ ఆ చెట్టు కింద ఉన్నట్టు నా బిడ్డ నా ఇంటి గురించి ఆలోచించాలనుకున్నానే తప్ప నా మేనగోడల బట్టలు నడి రోడ్డు మీద విప్పదీస్తుంటే దాన్ని కాపాడటానికి ఏ ఒక్కడు ముందుకు రానప్పుడు అనిపించిందిరా నీ విషయంలో మేమెంత తప్పు చేశామోనని. ప్రాణం లేని దీపం కూడా 10 మందికి దారి చూపిస్తుంది. పౌరుషం ఉన్న నీలాంటి మగాడు ఈ ప్రపంచానికే దారి చూపించాలరా. రై బాబు, కాషాయ వస్త్రాలు ధరించి ఈ స్వామి సన్నిధిలో ఉన్నంత మాత్రాన్న నువ్వు శాంతమూర్తివి కానక్కర్లేదురా. తుపాకీ చేతబట్టి దొంగల్ని కాల్చి చంపే పోలీస్ అధికారి కూడా ఈ స్వామి సన్నిధిలో మాత్రమే బుద్ధుళ్లా ఉంటాడురా. ఈ బృందావనం ఎదురుగా కూర్చునే సన్యాసి కూడా తన ఒంటి మీద వాళ్ళని దోమని చంపుతాడురా. ఈ కాషాయ వస్త్రాలు రుద్రాక్షమాలు ధరించినంత మాత్రాన నువ్వు వేదాంతివి కానక్కర్లేదురా. రాఘవ, కాపాడడానికి కారణాలు బతికించడానికి బంధాలు అక్కర్లేదని మేము తెలుసుకున్నాం. అందుకే ఆవేశానికి అడ్రస్ గా చెప్పుకుని ఆ పాత రాఘవేంద్రే మాకు కావాలి. అవునా, నువ్వుగానే బ్రతకాలి, పౌరుషంతోనే బతకాలి. దేవుళ్ళు గుళ్ళల్లోనే ఉండాలి, నీలాంటి వాళ్ళు సొసైటీలోనే తిరగాలి. అవునరా, సొసైటీలోనే తిరగాలి. వెళ్ళు, బయలుదేరు. జీపెక్కు. టైంకి వచ్చినవురా.
రేయ్ బట్టలు ఇప్పండి రా. రాఘవేంద్ర ప్యాంటు షర్ట్లు చాలా రా, డ్రాయలు కూడా ఇప్పించు. రాఘవేంద్ర నడు రోడ్లో మనోడు మాట్లాడదు ఇచ్చి కరెక్ట్ పనిష్మెంట్ ఇచ్చావు బాబు. బ్యాలెన్స్ ట్రీట్మెంట్ మేమిస్తాం. అరే రాఘవ మళ్ళీ అద్దరు కొట్టేసావురా. రే చాలా రోజుల తర్వాత మన పాత రాఘవేంద్ర చూసావురా. రే మావా ఈ సంతోష సమయంలో పండగ చేసుకుందాం. పిలువురా కలకత్తా పాన్ని. కలకత్తా పని ఎవర్రా? కలకత్తా పాన్ తెలీదా? ఈ రోజే కలకత్తా నుంచి వచ్చిందిరా. కలకత్తా పానేసిన చూసుకో, నా పెదవులు నీ పెదవులతో రాసుకో. పొగిడి ఎక్కించేకు ఇలా మొలగా చెట్టు, పూల సన్నాయిలే మరి నీలో ఉన్నాయిలే. కలకత్తా పానేసిన చూసుకో, నా పెదవులు నీ పెదవులతో రాసుకో.
गुरुनाथ श्री राघवेंद्र 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 गुरुनाथ
श्री राघवेन्द्र गुरुनाथ